చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమమ్ములైన నీ నేత్రాలంకృతము. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులతో క్షమించబడుదురు ఎవరైనా. రక్త ప్రోక్షణతో పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులతో క్షమించబడుదురు ఎవరైనా. రక్త ప్రోక్షణతో ఆప్యాయతకు నోచుకొనని తను చేరదీసిన కృపాసాగరా. ఆప్యాయతకు నోచుకొనని నన్ను చేరదీసిన కృపాసాగరా. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయని సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. అగ్నిజ్వాలమయమే నీ చూపుల వలయాలు తప్పించుకుందురా ఎవరైనా. ఎంతటి గనులైనా అగ్నిజ్వాలమయమే నీ చూపుల వలయాలు తప్పించుకుందురా ఎవరైనా. ఎంతటి గనులైనా అగ్ని వంటి శోధనలను తప్పించితివే దయాసాగరా. అగ్ని వంటి శోధనలను తప్పించితివే దయాసాగరా. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. కీర్తనలు 134వ యాత్ర కీర్తన. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారలారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశములు సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రేమగల ప్రియ పరలోకమందున్న మా తండ్రి, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారలారా, పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడని నీ మాటలు నీ మందిరములో వినబడుతూ ఉన్నాయి. ప్రతి ఆటంకం, ప్రతి అల్లరి దూరపరిచి మీ నామమునకు మహిమ వినుచున్న ప్రియా దేవుని బిడ్డలకు ఆశీర్వాదాన్ని పంచమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.
యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. రాత్రి నిలుచుండు వారు, రాత్రిలో నిలుచుండేవారు ఏమి కలిగి ఉండాలంట? రాత్రుల్లో ఒక్కొక్క బంగ్లాకి ఒక సెక్యూరిటీ ఉంటాడు, లేదా బ్యాంకుకి ఒక సెక్యూరిటీ ఉంటాడు. అలాగైతే మందిరంలో కూడా సెక్యూరిటీ అవసరం. మందిరమే సెక్యూరిటీ. ఆ మందిరానికి ఉన్నటువంటి సేవకులు సెక్యూరిటీ. కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది, పరమగీతాల్లో ఒక మాట ఉన్నది, ఏమంటే వారు రాత్రి భయము చేత వారేం కలిగి ఉన్నారంట? 3వ అధ్యాయం పరమగీతం 8వ వచనం, రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి ఉన్నారు. అలాగైతే 150వ కీర్తనలో కూడా ఏముందంటే, వారి చేతిలో 2 అంచుల గల ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే. అలాగే దేవుని మందిరంలో రాత్రి నిలుచుండు వారు ఖడ్గం ధరించి ఉన్నారు. ఆ ఖడ్గము 2 అంచుల గల ఖడ్గం. అది దేవుని వాక్యాన్ని ధరించుకొని ఉన్నారు. దావీదు ఒక రాత్రి దేవుని వాక్యాన్ని కలిగి ఉండి గొలియాతు అనేటటువంటి ఫిలిస్తీయుణ్ణి యుద్ధము యెహోవాదే అని, నిశ్చయముగా నిన్ను చంపి నీ తల తెగవేతును, ఇశ్రాయేలీయుల దేవుడున్నాడని రుజువు చేస్తాను. అలాగైతే దేవుని మందిరంలో దేవుని వాక్యం ఉంటుంది. అనగా 2 అంచుల గల ఖడ్గం. రాత్రి భయము చేత వారు ఖడ్గం ధరించి ఉన్నారు. రాత్రి నిలుచుండు వారులారా, యెహోవా సేవకులారా. అలాగైతే వాక్యం దొరుకుతుంది దేవుని మందిరంలో. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో, రతలాలను వెదకుటలో రాజిల్లు నా పడవా, నడిపించు నా నావా. అవును, ఇదిగో పేతురు, ఆంద్రేయ లేదా సిమోను, పేతురు, ఆంద్రేయ, యోహాను లేదా యాకోబు, వారు రాత్రి ఎక్కడున్నారు? దేవుని మందిరంలో ఉన్నారా? లేదు. వారు రాత్రి చేపలు పట్టుకోవటానికి వెళ్ళారు. రాత్రంతా శ్రమ పడ్డాం, ఒక్క చేప పడలేదు. అలాగైతే యేసు ప్రభు ఆ స్థలానికి వచ్చి, ఈ దోణెను లోతుకు నడిపించు, చేపలు పట్టడానికి మీ వలలు వేయడన్నప్పుడు రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒక్క చేప పడలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతుము. అలాగైతే వల వేసినప్పుడు 2 దోణెలు మునిగిపోయాయి. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని మందిరం
రాత్రి నిలుచుండు వారలారా, సేవకులారా, యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారలారా, యెహోవాను సన్నుతించుడి. అలాగైతే యెహోవాను సన్నుతించే ఇదిగో ఆంద్రేయ, పేతురు లేదా యోహాను, యాకోబు, వీళ్ళ ఆయన శిష్యులు, బాప్తిసమిచ్చు యోహాను శిష్యులు. అలాగైతే వారు రాత్రి ఎక్కడికి వెళ్ళారంటే చేపలు పట్టుకోవటానికి వెళ్ళారు. అలాగైతే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ మందిరమే గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు అన్నట్లుగా ఆ మందిరం ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠము అని చెప్తున్నటువంటి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడనే నిత్యము గాన ప్రతిగానములతో కొనియాడబడుతున్న దేవాతి దేవుడైన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడే ఈ భూమి మీదకి ఇదిగో యేసు ప్రభువారు వచ్చారు. అందుకని యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారలారా, యెహోవాను సన్నుతించుడి. అలాగైతే వారి చేతిలో ఖడ్గం ఉన్నది. ఆ ఖడ్గము రెండంచుల గల ఖడ్గం, రాత్రి భయము చేత. అలాగైతే పాత నిబంధనలో రాత్రి భయము చేత వారు ఖడ్గం ధరించి ఉన్నారు. ఖడ్గం అనగా రెండంచుల గల ఖడ్గం, అదే దేవుని వాక్యం. కనుక వాక్యము వారి చేతిలో ఉన్నది కాబట్టి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో వక్ర జన మధ్య నీచులు నిష్కపటులను జీవవాక్యాన్ని చేత పట్టుకుని జ్యోతుల వలె కనబడుతున్నారని, జీవవాక్యం చేతిలో ఉన్నప్పుడు ఘనత, దేవుని వాక్యము రెండంచుల గల ఖడ్గం, జీవవాక్యము చేతిలో ఉండుట ఘనతనిస్తుంది. అలాగైతే మందిరములో దేవుని వాక్యం రెండంచుల గల ఖడ్గం ఉన్నది. రెండవ మాట ఏంటంటే, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. బైబిల్ పట్టుకొని దేవుని వాక్య ప్రకారం బైబిల్ ధరించుకొని వారు యెహోవాను సన్నుతిస్తున్నారు. రెండవ మాట ఏంటంటే, పరిశుద్ధ స్థలము వైపు చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. అంటే సన్నుతించడం అంటే ప్రార్థన చేయటం. పరిశుద్ధాలయం వైపు చేతులెత్తి, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయమని తిమోతికి అపోస్తుడైన పౌలు సణుగులు సంశయములు మాని పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయండి అంటున్నాడు. అలాగైతే మోషే నిర్గమాకాండములో ఇదిగో ఆయన చేతులు ఎత్తినప్పుడు, పవిత్రమైన చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలుస్తున్నారు. ఆయన చేతులు బరువెక్కగా ఆయన చేతులు దించినప్పుడు అమాలేకీలు గెలుస్తున్నారు. అలాగైతే యెహోషువ క్రింద ఉండి యుద్ధం చేస్తూ ఉన్నాడు. నువ్వు యుద్ధం చేయి, నేను కొండ శిఖరం మీదకి వెళ్ళి పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తున్నాడు. చేతులు బరువెక్కినప్పుడు, చేతులు దించినప్పుడు అమాలేకీలు గెలుస్తున్నారు. వెంటనే అక్కడ అహరోను, హూరు పెద్దలు 2 రాళ్లు తీసుకొచ్చి అక్కడ వేసి ఆ రాళ్ల మీద కూర్చొని ఇదిగో మోషే చేతులు పైకెత్తారు. అలాగైతే రాత్రంతా అలా ప్రార్థన చేయడం ద్వారా, చేతులెత్తి ప్రార్థన చేయడం ద్వారా అమాలేకీలు ఓడిపోయారు. కారణం ఏమిటి? ఇదిగో ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ వ్యక్తితో ప్రార్థనలు ఏకీభవించిన ప్రార్థన వీరులు లేదా ప్రార్థన చేసే పెద్దలు, పరిచర్య చేసే సేవకులు కనుక వాక్యాన్ని కలిగి, ప్రార్థన జీవితం కలిగి ఇదిగో చేతులు పైకెత్తినప్పుడు కనుక విజయం వచ్చింది. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయమని చెప్తా ఉన్నాడు. అలాగైతే ఈ సమయంలో యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారారా, యెహోవాను సన్నుతించుడి. యెహోవా సేవకులారా, పరిశుద్ధ స్థలం వైపు చేతులెత్తి మీరు యెహోవాను సన్నుతించుడి. అలా చేయడం ద్వారా భూమి ఆకాశం సూచించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. 128వ కీర్తనలో మొదటి వచనంలో నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు,
నీ లోగిట భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనము బలచుచు నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగ ఆశీర్వదించబడును. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు, నాపై సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు. నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా యేసయ్యా నడిపించుచున్నావు. నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా యేసయ్యా. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు, నాపై సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు. నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా యేసయ్యా. ఇశ్రాయేలీయుల మీద సమాధానము ఉండునుగాక. అలాగైతే సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. కనుక ఈ సాయంకాల సమయంలో మరి రాత్రి నిలుచుండు వారలారా యెహోవాను సన్నుతించుడి. దేవుని మందిరములో దేవుని వాక్యం, దేవుని మందిరంలో ప్రార్థన జీవితం, చేతులెత్తి ప్రార్థన చేయడం ద్వారా విజయాన్ని పొందుతున్నారు. వారు ఆశీర్వదింపబడుతున్నారు. విజయాన్ని పొందడమే కాకుండా ఆశీర్వాదాన్ని పొందుతూ ఉన్నారు. ఏమిచ్చి ఆయన రుణమును మనం తీర్చగలం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేద్దాం. కనుక దేవుని మందిరంలో, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా, అలాగైతే రాత్రంతా దేవుని సన్నిధిలో నిలబడి కనుక మరి దేవుని వాక్యము ధరించుకొని పవిత్రమైన చేతులెత్తి పరిశుద్ధాలమే వైపు చేతులెత్తి ప్రార్థన చేయటం ద్వారా ఇదిగో యెహోవా సియోను నుండి నిన్ను ఆశీర్వదించును. భూమి ఆకాశమును సృజించిన యెహోవా సియోను నుండి నిన్ను ఆశీర్వదించును గాక. అలాగైతే యెహోవా మందిరావరణములో నాటబడి నా వారలై, యెహోవా మందిరములో నాటబడి నా వారలై కదలాక స్థిరులై ఉండెదరో. యేసుని నమ్మెడి వారు ఆయన ఉచిత కృపలో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడి వారు, అలాగైతే యేసును నమ్మి దేవుని నమ్మేవాళ్ళు దేవుని మందిరంలో వాక్యము, మందిరములో ప్రార్థన జీవితం. అయితే వాక్యం, ప్రార్థన యెహోవా అది కలిగి ఉన్న వారిని యెహోవా ఆశీర్వదించును గాక. నిన్ను ఆశీర్వదించును. కనుక దేవుని వాక్యం విని వాక్యానుసారంగా ప్రార్థన చేసి వాక్యానుసారంగా ఆరాధిస్తే లేదా ఆయన్ని గణపరచడం ద్వారా ఆశీర్వాదాన్ని పొందగలుగుతున్నాం. కనుక వాక్యమే వారి చేతిలో రెండంచుల గల ఖడ్గం ఉన్నది. అలాగైతే ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా మరి వాక్యం అనేది వారి వాక్యమును ఉన్నది కాబట్టి వారు ఆశీర్వదించబడుతున్నారు. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆత్మ దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. రెండంచుల గల ఖడ్గం, రాత్రి భయము చేత వారు ఖడ్గం ధరించుచూ ఉన్నారు. అంటే దేవుని మందిరంలో నిలుచుండే వారు సెక్యూరిటీ. దేవుని మందిరము వారికి ఆ సెక్యూరిటీ. లేదా దేవుని మందిరానికి వారు సేవ చేసేటటువంటి వారు, వాక్యం చెప్పేవారు లేదా ప్రార్థన చేశారు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రియ పరలోకమందున మా తండ్రి, ఈ సాయంకాల సమయంలో 134వ కీర్తనలో అద్భుతమైన ఆశ్చర్యకరమైన
యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారలారా యెహోవాను సన్నుతించమన్నారు. మొదట దేవుని వాక్యాన్ని కలిగి ధరించుకొని, వాక్యమును ఆత్మ ఖడ్గమని ధరించుకొని, రెండంచుల ఖడ్గం ఘనతనిస్తుంది. తద్వారా పరిశుద్ధాల వైపు చేతులెత్తి ప్రార్థన చేయటం ద్వారా, సన్నుతించడం ద్వారా మరి భూమి ఆకాశము సృజించిన యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాకని చక్కని మాటలు తెలియపరిచింది. కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని అనేక హృదయాలను దోచుకున్నట్లుగా వాక్యము ద్వారా దీవించబడాలా, ఆశీర్వదించబడాలా, వాక్యం వాళ్ళు దోచుకున్నట్టు కృప దయచు. యేసు ప్రభు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవదేవుని తోడయుండి నడిపించుకుంటాం. ఆమేన్. పాస్టర్ జాషువా యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ దైవ వర్తమానాలు విని దైవజనులు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.